బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 4 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం గ్రామస్తులు, రైతులు ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడు పరిస్థితి తీవ్రంగా మారింది. ఇక నిరసనలు చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులను గ్రామస్తులు ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. పోలీసులపై పలువురు కారం పొడి, కట్టెలు, రాళ్లతో దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. తల కిందకేటండి ఫోటో కూడా తీసుకోండి సార్. ఒక్క నిమిషం కొంచెం జరగండి సార్. ఒక్క నిమిషం ఎస్ఐ గారికి ఇట్లా అయిందని చూపిస్తాం సార్. వాటర్ 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 శంషాబాద్ సమీపంలోని బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు, వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక అరెస్టులకు నిరసనగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూసేకరణ విషయంలో రైతులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవడం సరికాదని విమర్శించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా బహదూర్గూడలో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. శంషాబాద్ సమీపంలోని బహదూర్గూడలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బుల్లెట్ ట్రైన్ కోసం చేపట్టిన భూసేకరణ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత 4 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు, గ్రామస్తులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను తొలగించే ప్రయత్నం చేయడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రైతులను అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులపై కొందరు ఆందోళనకారులు కారం పొడి, రాళ్లు, కట్టెలతో దాడికి దిగారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీగా అదనపు పోలీసు బలాలను మోహరించారు. ఇక బహదూర్గూడ మొత్తం కూడా పోలీసు పహారాలోకి వెళ్ళింది. ఫోటో కూడా తీసుకోండి సార్. ఒక్క నిమిషం కొంచెం జరగండి సార్. ఒక్క నిమిషం ఎస్ఐ గారికి ఇట్లా అయిందని చూపిస్తాం సార్. శంషాబాద్ సమీపంలోని బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ కోసం చేపట్టిన భూసేకరణ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను వదులుకోబోయమంటూ రైతులు ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం తరపున రెవెన్యూ, హైడ్రా అధికారులు ఫెన్సింగ్ పనులు ప్రారంభించగా వాటిని తొలగించేందుకు రైతులు ప్రయత్నించడంతో అక్కడ మరింత ఉద్రిక్తంగా పరిస్థితి మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బలగాలను మోహరించారు. ఫెన్సింగ్ తొలగించే ప్రయత్నం చేస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ముందుగా తమతో చర్చలు జరిపి తగిన హామీలు ఇచ్చిన తర్వాతే భూములు ఇస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు. దీంతో బహదూర్గూడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అంటే గత 4 రోజుల నుంచి అటు రైతులు గ్రామస్తులు కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఎక్కడ తగ్గేది లేదు అని చెప్పి హైడ్రా అధికారుల సమక్షంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తిగా ఉద్రిక్తంగా మారినట్టు తెలుస్తుంది. అక్కడ పోలీసుల పైన కారం పొడి మరి రాళ్లతో కర్రలతో దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది? రైట్ రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. బహదూర్గూడలో తమ భూములు మరి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు అధికారులు ప్రభుత్వం సేకరిస్తున్నారు. ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఎన్నో సంవత్సరాల నుంచి 70 నుంచి 100 సంవత్సరాలు తరతరాల నుంచి వస్తున్న మా భూములు లాక్కుంటున్నారు. ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే అండి. గత 9 రోజులుగా ఇక్కడ ఒక శిబిరం, దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి. అయితే ఈ 2-3 రోజుల నుంచి ముఖ్యంగా నిన్న కేబినెట్ ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూసేకరణ తర్వాత మిగతా అంశాలపై స్పీడప్ చేయాలని ఆమోదం తెలపడంతో ఈ రోజు హైడ్రా అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు రంగంలో దిగారు. వీరికి సహాయంగా పోలీసులు కూడా ఈ రోజు చేరుకున్నారు. రైతుల యొక్క సరిహద్దులను ఏవైతే గేట్లు తర్వాత సరిహద్దులను ఇనుప కడ్డీలను పీకేసి హైడ్రా ఆధ్వర్యంలో వారు ఒక కొత్త ఫెన్సింగ్ వేశారు. దాంతో పాటు ఇవాళ ఎక్కడైతే ధర్నా శిబిరంలో దాదాపు ఉదయం నుంచి ఆందోళన కొనసాగుతుంది. కొంతమంది రైతులు మూర్ఛపోయిన పరిస్థితి, హాస్పిటల్ వాళ్ళు జాయిన్ చేశారు. ఉదయం నుంచి ఈ యొక్క ఆందోళన ఉద్రిక్త వాతావరణం ఇక్కడ నెలకొంది. అయితే ఇంతకుముందు సాయంత్రం దాదాపు 4 గంటల ప్రాంతంలో మరి పోలీసులు వాళ్ళను కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం, ఇక్కడ నుంచి మీరు దీక్ష విరమింపజేయని కోరడంతో వాళ్ళు ఎట్టకేలకు వినలేదు. సో కొంచెం అరెస్ట్ చేద్దామని ముందుకు రావడంతో ఎవరైతే ఆందోళన చేస్తున్నారో రైతులు, దానిలో సంబంధించిన లేడీస్ ముఖ్యంగా, వాళ్ళు అదివరకే కొంత కారం వాళ్ళ దగ్గర పెట్టుకొని ముందస్తు ప్రణాళికతో ప్రిపేర్ అయి ఉన్నారు. వారి కారం మొత్తం కళ్ళల్లో చల్లారు. సో దీంతో డీసీపీ యోగేష్ అదేవిధంగా 2-3 సిఐలు, ఒక లేడీ ఎస్ఐ మీద, వివిధ కానిస్టేబుల్ల మీద రక్తం పడింది. అందులో మన కెమెరామెన్ వంశీ మీద కూడా కొంత కారం పడింది. సో మొత్తం మీద అంత గందరగోళం వాతావరణం ఇక్కడ నెలకొంది. ఆ కళ్ళల్లో కారం పడడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీంతో నీళ్లు తెచ్చి వాళ్ళకు కడిగి తర్వాత మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు, వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. సో మరొక వైపు పోలీసులు లాఠీ చార్జ్ లాంటి ఏం చేయలేదు, ఓపికతో ఉన్నారు. అయితే మళ్ళీ రైతులు కూర్చున్నారు. ప్రస్తుతం పోలీసులు యోగేష్ ఆధ్వర్యంలో, డీసీపీ యోగేష్ ఆధ్వర్యంలో వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు. సోమవారం రోజు మీకు ఆర్డీఓ గారు వచ్చి మాట్లాడతారు. వెంటనే మీ నిరసన విరమింపజేయండి అని పోలీసులు కోరుతారంటే ఆందోళనకారులు, అంటే రైతులు మాత్రం పని ఆపితేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాం, లేకపోతే వెళ్ళమని రైతులు భీష్మించుకుంటున్న పరిస్థితులు. సో ఇప్పుడు ఎక్కడ ఈ పరిస్థితులు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే దాదాపు మహిళా రైతులు ఎక్కువగా ఉండడంతో పోలీసులు కొంత సమయం పాటిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ ఉద్రిక్త వాతావరణం, ఎప్పుడు చూడని పరిస్థితి. కళ్ళల్లో కారం కొట్టి ఆ తర్వాత రాళ్లు విసిరారు, కుర్చీలు విసిరారు. అది అందరి మీద పడింది, దాదాపు పోలీసులు అందరి మీద. ఒక్కసారిగా ఇక్కడ వాతావరణం అంతా డిఫరెంట్ గా టెన్షన్ వాతావరణం మారిపోయింది. సో ఎట్టకేలకు పోలీసులు కొంత సమయం పాటించిన పరిస్థితి. ఇప్పుడైతే కొంత సద్దు మణిగింది. ఇప్పుడు ఒక 15 నిమిషాలు కౌన్సిలింగ్ నిర్వహించారు. కానీ వాళ్ళు మాత్రం అక్కడే దీక్షా శిబిరంలో కూర్చున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి మరి కొద్దిసేపట్లో. అంటే రాజ్ కుమార్, ఇవేమో ప్రభుత్వ భూములు అని చెప్పి ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది, కాదు ఇవి మా భూములే, మేము సాగు చేసుకుంటున్నాం ఏళ్ల తరబడి అని చెప్పి రైతులు ఆ గ్రామస్తులు చెప్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? వాస్తవానికి దాదాపు 70 సంవత్సరాలు అంటే దాదాపు 3 తరాల రైతులు, వాళ్ళ తాత తండ్రి, ఇప్పుడున్న కొడుకులు, మనవళ్ళు ఇలా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది వాస్తవానికి ఒకప్పుడు ప్రభుత్వం భూమే, కానీ వీళ్ళు ఆల్రెడీ సాగు చేసుకుంటున్నారు. కానీ ఎలాంటి అభ్యంతరం ఇంతవరకు తెలుపలేదు. పైగా ఇక్కడున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 3-4 సార్లు హామీ ఇచ్చినట్టుగా వాళ్ళే స్వయంగా చెప్పారు, మీకు పట్టాలు నేను ఇప్పిస్తాను అని. స్థానిక ఎమ్మెల్యే వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ టైంలో. సో దీంతో ఖచ్చితంగా ఈ భూములు మావే అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇప్పటి వరకు ఎవరు అబ్జెక్షన్ కూడా పెట్టిన పరిస్థితి. దాదాపు 70-80 సంవత్సరాలు, కొంతమంది 100 సంవత్సరాలు అంటున్నారు, కొంతమంది 20-30-40 సంవత్సరాలు, అంటే వారి వయసును బట్టి ఇక్కడ చిన్న గులాబీ కూరగాయలు, రకరకాల ఆకుకూరల నడిపిస్తున్నాయి. ఎప్పుడు అబ్జెక్షన్ లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం, ఎందుకంటే అది ప్రభుత్వ స్థలమే, రికార్డుల ప్రకారం ప్రభుత్వ స్థలంలో ఉందని వాళ్ళ రెవెన్యూ హైడ్రా అధికారులు వచ్చారు. సో వీళ్లకు ఎలాంటి పట్టాలు ఇంతవరకు గవర్నమెంట్ ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వలేదు కాబట్టి అది ప్రభుత్వ స్థలమే అని రెవెన్యూ అధికారుల నుంచి వస్తున్న వాయిస్. కానీ చాలా రోజుల నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం కదా, ఎప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది రైతుల యొక్క వాదన. సో ఇది కోర్టు కూడా వెళ్ళినట్టుగా మనకు సమాచారం. కోర్టులో ఈ విషయం నడుస్తుంది కొన్ని భూముల విషయమై. కానీ వాస్తవానికైతే ఎవరికి పట్టాలు లేవు, ఎవరికి రిజిస్ట్రేషన్ లేకపోవడంతో ఇది ప్రభుత్వ స్థలంగా భావిస్తున్న పరిస్థితి. కానీ 70-80 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నప్పుడు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఒకవేళ ప్రభుత్వ స్థలం అయితే
ఎప్పుడో తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కొన్ని కొనుగోలు కూడా జరిగాయి, డైరెక్ట్ రైతులు లేకపోవచ్చు, ఇలా కొంతమంది కొన్ని దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మింగ్ కూడా అయింది. కోట్ల విలువ, దాదాపు 1 ఎకరం 20 నుంచి 30 కోట్ల రూపాయల విలువ ఇక్కడ బహిరంగ మార్కెట్ లో పలుకుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ టెన్షన్ వాతావరణం. అంటే రాజ్ కుమార్, ఇప్పటివరకు ప్రభుత్వం వీళ్ళతో చర్చలు జరిపే ప్రయత్నాలు ఏమైనా చేసిందా? ప్రభుత్వం తరపు నుంచి ఆర్డీఓ ఉదయం వచ్చారు. ఆ ఆర్డీఓ ఉదయం వచ్చినప్పుడు రైతులు కొంత నిలదీశారు. గవర్నమెంట్ రికార్డ్స్ లో ఈ స్థలము గవర్నమెంట్ రికార్డ్ లో ఉందా అని వాళ్ళు నిలదీసినప్పుడు ఆయన దగ్గర ఎలాంటి సమాచారం లేకపోవడంతో, రికార్డ్స్ లేకపోవడంతో ఆర్డీఓ వెళ్ళిపోయాడు. సో అక్కడ ఆర్డీఓ వెళ్ళిపోవడంతో ఇక వీళ్ళకు ప్రభుత్వం తరపు నుంచి ఎవరు లేరు. ఇస్తే ఆర్డీఓ ఇవ్వాలి, లేదా ఎంఆర్ఓ తహసీల్దార్ ఇవ్వాలి, లేదా కలెక్టర్ ఇవ్వాలి. సో ఇటు రెవెన్యూ అధికారులు ఎవరు ఆర్డీఓ వచ్చి ఉదయం ఒక 1 అవర్ వీళ్ళు ఆందోళన చేయడంతో ఈ పరిస్థితి ఆందోళనగా ఉంది. ఆయన హైడ్రా అధికారులకు, పోలీసు అధికారులు చెప్పడంతో వాళ్ళు వచ్చి ఇక్కడ బందోబస్తు చేస్తున్న పరిస్థితి. దాదాపు చాలా మంది పోలీసులు, ఒక 40-50 వెహికల్స్, పోలీస్ వెహికల్స్ వచ్చాయి, మహిళా పోలీసులు వచ్చారు. దాదాపు ఒక 500 మంది పోలీసులు ఇక్కడే కాదు, చుట్టుపక్కల, ఈ ఊరు చుట్టుపక్కల మొత్తం పికెట్స్ నిర్వహించారు. కానీ ప్రభుత్వం తరపు నుంచి కలెక్టర్ కానీ ఎవరైనా హామీ ఇవ్వాలనేది వాళ్ళ యొక్క డిమాండ్. ఇంతవరకు ఎవరు స్పందించలేదు. వీళ్ళకు నష్టపరిహారం అనేది కూడా క్లారిటీ లేదు. వాళ్ళు భూములు ఇస్తామంటున్నారు, మేము భూములు ఇస్తాము, బుల్లెట్ ట్రైన్ కు, గవర్నమెంట్ కు ప్రాజెక్టు సహకరిస్తాము, అయితే మా భూమి తీసుకున్నందుకు మాకేమి ఇస్తారు, ఎకరానికి ఎకరం ఇస్తారా, లేదా నా డబ్బులు ఏమైనా ఇస్తారా, లేకపోతే ఏమి ఇస్తారో మాకు ఒక చెప్తే, ప్యాకేజ్ చెప్తే మేము దాన్ని ఆలోచన చేసుకొని మేము ప్రభుత్వాన్ని సహకరిస్తామనేది రైతుల యొక్క వర్షం. థ్యాంక్ యూ రాజ్ కుమార్. తెలంగాణ బీజేపీలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.